నేనే గ్లోరీని. ఒంటరిగా వచ్చావా? అవును, ఒంటరిగానే వచ్చాను. ఓకే డార్లింగ్, కమాన్. బ్యూటీ, వెరీ బ్యూటీ. ఈ ఊరంతా నీ అందాన్ని చూడకుండా ఉండడానికి నాకు నీ అందం చూపించడానికి వచ్చావు కదా. ఓకే డార్లింగ్, కమాన్. నాకు సందేహం, ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే ఈ ఐటమ్ని సొంతం చేసుకోవాలనే కదా అనుకుంటున్నావు. రాబిన్, అదేంటో చూపించు. అమౌంట్ తర్వాత మాట్లాడుకుందాం. అదే కదా న్యాయం. వద్దు మావా, ఆడుకోకు. ఆడుకున్నావంటే నువ్వు చెప్పిన ఐటెం నా మొబైల్లోనే కాదు, నెట్లో వైరల్ అవుతుంది. దానికి కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మన ఇద్దరం కలిసి చూద్దాం. అదేం లేదు బాబు, నువ్వు నెట్లో పెట్టలేవు, దాన్ని చూసే అవకాశం కూడా నీకు లేదు. నువ్వు ట్రై చేసావే అనుకో, నీలో లబ్డబ్ లబ్డమ్ అని కొట్టుకుంటుందే నీ గుండె. దాన్ని నేను ఆపేస్తాను. ఇటు చూడు నాన్నా, అది నీ వల్ల అయితే ముందు ఆ పని చెయ్యి. జో, నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? ఒక అమ్మాయి వయసుకొస్తే ఇక బంగారమే. డోంట్ వరీ. నూరా, రూమ్ నెంబర్ 202 కొంచెం కనెక్ట్ చేయాలి. హలో. అంటే నువ్వు ఒంటరిగా రాలేదు కదా. నేను ఊహించాను వీడు కాకుండా ఆ రసాకు వస్తాడని. అతనికి తన ప్రేమ చాలు మిత్రమా, ఇలాంటి అసలుకి ఏమాత్రం నచ్చవు. వాడికి ప్రాణం అంటే భయం ఉండుంటుంది. నువ్వు చెప్పేది నిజమే, అతనికి నీకు సరిపోదు. నీకు నేనే సరైన పోటీ. నాకు ప్రాణం మీద భయం లేదు. ఎక్కడ ఐటమ్? ఆ బాత్రూమ్ సీక్రెట్. నువ్వు అమౌంట్ చెప్తుంటేనే అర్థమవుతుంది మ్యాటర్ని బాగా షూట్ చేసావని. వద్దు మిత్రమా, అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. చూపించరా నీ ప్రతాపం. నువ్వు ఒక్క తండ్రికి పుట్టుంటే ఏంటిదంతా? వద్దు.